అట్లయితే ఉపాధ్యాయుడు పాఠ్యభాగ విశదీకరణలో లక్ష్యాలు ఏర్పరచుకుంటాడు. ఆ లక్ష్య సాధనకు సాధనాలే బోధనోపకరణాలు అని అన్నవారు ఎవరు? ఫస్ట్ వన్ కొంపెల్లి ఆంజనేయ శాస్త్రి, సెకండ్ వన్ హుమయూన్ కబీర్, థర్డ్ వన్ ఫ్రాన్సిస్ బేకన్, ఫోర్త్ వన్ రామచంద్ర శుక్లా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, కొంపెల్లి ఆంజనేయ శాస్త్రి. దీనికి ఒక చిన్న కోడ్గా అయితే మీరు గుర్తుంచుకోవచ్చు. ఉపాధ్యాయులు పాఠ్యభాగ విశదీకరణలో లక్ష్యాలు ఏర్పరచుకుంటారు. ఆ లక్ష్య సాధనకు సాధనాలే బోధనోపకరణాలు అన్నవారు ఆంజనేయ స్వామి. అంటే ఇలా గుర్తుపెట్టుకోండి, లక్ష్య సాధనకు మనకి ఎవరండి ఉపయోగపడతారు? ఆంజనేయ స్వామి కదా. సో మనకి ఆంజనేయుడు మన లక్ష్య సాధనకు ఉపయోగపడతాడు. కాబట్టి లక్ష్య సాధనకు సాధనాలే అని బోధనోపకరణాలే అని అన్నవారు ఎవరు అంటే ఆంజనేయ శాస్త్రి, కొంపెల్లి ఆంజనేయ శాస్త్రి. ఈ విధంగా కోడ్ ద్వారా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. శ్రవ్య ఉపకరణాల్లో ప్రధానమైనవి. ఫస్ట్ వన్ రేడియో, టేప్ రికార్డర్, సెకండ్ వన్ DVD ప్లేయర్, సెల్ ఫోన్లు, థర్డ్ వన్ సంగీత వాయిద్యాలు, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పైవన్నీ. శ్రవ్య ఉపకరణాలు అంటే వినడానికి ఉపయోగపడే ఉపకరణాలు. ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి కదండి వినడానికి. రేడియో, టేప్ రికార్డర్ వినడానికి ఉపయోగపడతాయి. DVD ప్లేయర్, సెల్ ఫోన్లు కూడా వినడానికి ఉపయోగపడతాయి. సెల్ ఫోన్లు చూడడానికి ఉపయోగపడతాయి అనుకోండి, కానీ వినడానికి కూడా ఇవి కూడా ఉపయోగపడుతున్నాయి కదా. అండ్ అలాగే సంగీత వాయిద్యాలు, ఇవన్నీ కూడా మనకి శ్రవ్య ఉపకరణాల్లో ప్రధానమైనవి. శ్రవ్య ఉపకరణాలు అంటే ఏంటి? వినడానికి మనం ఉపయోగించే ఉపకరణాలు. కాబట్టి రేడియో, టేప్ రికార్డర్, DVD ప్లేయర్, సెల్ ఫోన్లు, సంగీత వాయిద్యాలు, ఇవన్నీ కూడా మనకి శ్రవ్య ఉపకరణాల్లోనికే వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. దృశ్య బోధనోపకరణాలు ఏవి? ఫస్ట్ వన్ పాఠ్య పుస్తకాలు, సెకండ్ వన్ వార్తాపత్రికలు, థర్డ్ వన్ కరపత్రాలు, పరిశీలన గ్రంథాలు, గోడ పత్రిక, సంపుటాలు, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ నేను చేసిన క్విక్ రివిజన్ వీడియోస్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి అండ్ క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ అండ్ ట్రిక్స్ వీడియోస్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా చూసుకోండి అమ్మా. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ మాత్రం ప్రొవైడ్ చేసేస్తున్నాను. అవి మాత్రం ఇంకా మీరు చూడకపోతే నేనేం చేయలేను. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, కరపత్రాలు, పరిశీలన గ్రంథాలు, గోడపత్రిక, సంపుటాలు. దృశ్య బోధనోపకరణాలు చూడండి అమ్మా, దృశ్య బోధనోపకరణాలు మనకి ఫోర్త్ వన్ ఆన్సర్ వస్తుంది. పైవన్నీ పాఠ్యపుస్తకాలు, వార్తాపత్రికలు, కరపత్రికలు, పరిశీలన గ్రంథాలు, గోడపత్రిక, సంపుటాలు. పాఠ్యపుస్తకాలని దృశ్యము అంటే చూడడము, చూసి నేర్చుకునే ఉపకరణాలు. దృశ్య బోధనోపకరణాలు అంటే చూసి నేర్చుకునేవి. పాఠ్యపుస్తకాలను చూడడం ద్వారా నేర్చుకుంటాం అంటే చూసి చదువుతాం అనుకోండి, బట్ దృశ్యము అంటే చూసి నేర్చుకోవడం. వార్తాపత్రికలను చూసి నేర్చుకుంటాం. కరపత్రాలు, పరిశీలన గ్రంథాలు, గోడపత్రిక, సంపుటాలు, ఇవన్నీ కూడా మనకి దృశ్య బోధన ఉపకరణాల క్రిందకి వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. భాషా పరిజ్ఞానం, పదజాలాభివృద్ధి, వ్యాకరణ అవగాహనకు దోహదకారి ఏది? ఫస్ట్ వన్ వార్తాపత్రికలు, సెకండ్ వన్ కరపత్రాలు, థర్డ్ వన్ పాఠ్యపుస్తకాలు, ఫోర్త్ వన్ పరిశీలన గ్రంథాలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పాఠ్యపుస్తకాలు. భాషా పరిజ్ఞానము, పదజాల అభివృద్ధి, వ్యాకరణ అవగాహనకు దోహదకారి అంటే మాత్రం పాఠ్యపుస్తకాలు. వార్తాపత్రికలో భాషా పరిజ్ఞానం నేర్చుకోవచ్చు, పదజాలం గురించి నేర్చుకోవచ్చు అండి. కరపత్రాల్లో కూడా ఈ రెండే నేర్చుకోగలం. వ్యాకరణ అంశాలు వచ్చేసరికి పాఠ్యపుస్తకాల్లో మాత్రమే మనకి వ్యాకరణ అంశాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము వార్తాపత్రికలు కానీ, కరపత్రాలు కానీ, పరిశీలన గ్రంథాలు కానీ చూసామనుకోండి, అక్కడ జస్ట్ మనం వర్డ్స్ మాత్రమే చూస్తాం. మన పాఠ్యపుస్తకాల్లో ఆ వర్డ్, ఆ సంధి ఏ విధంగా వచ్చింది, ఆ పర్యాయపదం ఏ విధంగా వచ్చింది, ఆ విగ్రహ వాక్యం ఏ విధంగా వచ్చింది అనేది ఎగ్జాంపుల్స్తో సహా, సూత్రాలతో సహా మనం నేర్చుకుంటాం. కాబట్టి థర్డ్ వన్ భాషా పరిజ్ఞానము, పదజాల అభివృద్ధి, వ్యాకరణ అవగాహనకు దోహదకారి ఏది అంటే పాఠ్యపుస్తకాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. పాఠ్యాంశాలకు అదనంగా సమాచారం సేకరించడానికి ఉపాధ్యాయునికి ఉపయోగపడేవి ఏవి? ఫస్ట్ వన్ టెలివిజన్, సెకండ్ వన్ సంపుటాలు, పరిశీలన గ్రంథాలు, థర్డ్ వన్ రేడియో, ఫోర్త్ వన్ వార్తాపత్రికలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా.
సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సంపుటాలు పరిశీలన గ్రంథాలు. సంపుటాలు పరిశీలన గ్రంథాలని పాఠ్యాంశాలకు అదనంగా సమాచారాన్ని సేకరించడానికి. పాఠ్యాంశాలలో మనకి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, అటువంటి వాటిని మనం ఎక్కడ నేర్చుకుంటాము? సంపుటాలు. దానికి సంబంధించిన మరికొన్ని పరిశీలన గ్రంథాలు సంపుటాలు నుంచి అయితే మనము నేర్చుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. ప్రతి విద్యార్థి విమర్శనాత్మకంగా ఆలోచించి చర్చించడానికి, సృజనాత్మక శక్తి పెంపొందడానికి విద్యార్థులే స్వయంగా వారము లేదా నెలకు వెలువరించే పత్రిక ఏది? ఫస్ట్ వన్ వారపత్రిక, సెకండ్ వన్ గోడ పత్రిక, థర్డ్ వన్ మాసపత్రిక, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ చూసుకోండి అమ్మా. 6th క్వశ్చన్, సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గోడపత్రిక. ప్రతి విద్యార్థి కూడా విమర్శనాత్మకంగా ఆలోచించి, అంటే రకరకాలుగా ఆలోచించి చర్చించడానికి, అలాగే వారిలో ఉండేటువంటి సృజనాత్మకత శక్తులను పెంపొందించుకోవడానికి, అలాగే విద్యార్థులే స్వయంగా వారము లేదా నెలకు వెలువరించే పత్రికని గోడపత్రిక అంటారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. వర్గ రేఖ కథా చిత్రాలు, మెరుపు అట్టలు, ఛాయ, వ్యంగ్య, స్థూలాకృతి చిత్రాలు ఏమవుతాయి? ఫస్ట్ వన్ ఏకపార్శ్వ ఉపకరణాలు, సెకండ్ వన్ త్రిపార్శ్వ ఉపకరణాలు, థర్డ్ వన్ ద్విపార్శ్వ ఉపకరణాలు, ఫోర్త్ వన్ చతుర్విధ పార్శ్వాలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ద్విపార్శ్వ ఉపకరణాలు. వర్గ రేఖ కథా చిత్రాలు, మెరుపు అట్టలు, ఛాయ, వ్యంగ, స్థూలాకృతి చిత్రాలు ఇవన్నీ కూడా ద్విపార్శ్వ ఉపకరణాలు అవుతాయి. ద్విపార్శ్వ ఉపకరణాలు అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. పొడవు వెడల్పు ఎత్తులను 3 వైపులా చూడగల ఉపకరణాలు ఏంటి? ఫస్ట్ వన్ ద్విపార్శ్వ ఉపకరణాలు, సెకండ్ వన్ ద్విపరిమాణ ఉపకరణాలు, థర్డ్ వన్ త్రిపార్శ్వ ఉపకరణాలు, ఫోర్త్ వన్ శ్రీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. త్రిపార్శ్వ ఉపకరణాలు. పొడవు వెడల్పు ఎత్తులను 3 వైపులా చూడగల ఉపకరణాలని త్రిపార్శ్వ ఉపకరణాలు అంటారు. 3D 2D 1D పిక్చర్స్ అంటారు కదా. 3D పిక్చర్స్ అంటే మనం పొడవు వెడల్పు ఎత్తులను కూడా మనము చూసే విధంగా 3D పిక్చర్స్ ఉంటాయి. 2D పిక్చర్స్ అంటే ద్విపరిమాణ ఉపకరణాలు అంటే ఏంటి? పొడవు వెడల్పు మాత్రమే ఉంటే ద్విపరిమాణ ఉపకరణాలు అవుతాయి. మరి ఏకపార్శ్వ ఉపకరణాలు అంటే ఏంటి? ఇది ద్విపరిమాణ అండి. సో ద్విపార్శ్వ ఉపకరణాలు అంటే పొడవు వెడల్పు. ఏకపార్శ్వ ఉపకరణాలు అంటే జస్ట్ చూడడం మాత్రమే చూడగలం, మనం ఇంకా మిగతా ఏవి కూడా మనకి కనిపించవు. అటువంటి వాటిని ఏకపార్శ్వ ఉపకరణాలు అని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. పొడవు వెడల్పు ఎత్తులను 3 వైపులా చూడగల ఉపకరణాలు ఏవి? ఫస్ట్ వన్ త్రిపార్శ్వ ఉపకరణాలు, సెకండ్ వన్ త్రిముఖీయాలు, థర్డ్ వన్ త్రివిధ ఉపకరణాలు, ఫోర్త్ వన్ ద్విపార్శ్వ ఉపకరణాలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సేమ్ క్వశ్చన్ కదా, పర్లేదు ఆన్సర్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. త్రిపార్శ్వ ఉపకరణాలు ఎగ్జాక్ట్లీ పొడవు వెడల్పు ఎత్తులను 3 వైపులా చూడగల ఉపకరణాలు ఏమని చెప్పాము? త్రిపార్శ్వ ఉపకరణాలు అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. నమూనాలు, వస్తువులు, మాతృకలు, మాదిరి యంత్రాలు, కీలు బొమ్మలు, తోలు బొమ్మలు, విద్యార్థి పరికరాలు, పెట్టెలు, బొమ్మల పుస్తకాలు ఇవన్నీ ఏ ఉపకరణాల క్రిందకి వస్తాయి? ఫస్ట్ వన్ త్రిపార్శ్వ ఉపకరణాలు, సెకండ్ వన్ త్రిముఖీయాలు, థర్డ్ వన్ త్రివిధ ఉపకరణాలు, ఫోర్త్ వన్ ద్విపార్శ్వ ఉపకరణాలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి అమ్మా. నేను మీ నుండి ఇంకేం ఆశించట్లేదు. ఇటువంటి యాప్స్ కూడా మనకి లేవు. నేను చేసే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లో మాత్రమే పెడుతున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
త్రిపార్శ్వ ఉపకరణాలు నమూనాలు, వస్తువులు, మాతృకలు, మాదిరి యంత్రాలు, కీలు బొమ్మలు, తోలు బొమ్మలు, విద్యార్థి పరికరాలు, పెట్టెలు, బొమ్మల పుస్తకాలు ఇవన్నీ కూడా త్రిపార్శ్వ ఉపకరణాలు క్రిందికి వస్తాయి. అంటే 3 వైపులా కూడా మనము చూడగలము. సో నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్, బోధనోపకరణాలు తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సంస్థ ఏది? ఫస్ట్ వన్ NCERT, సెకండ్ వన్ CCRT, థర్డ్ వన్ SCERT, ఫోర్త్ వన్ SIET. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. CCRT బోధనోపకరణాలను తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సంస్థ CCRT. ఇక్కడ CCRT అంటే మనకి ఇది ఎక్కడ ఉంది అంటే ఢిల్లీలో ఉందండి. సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రము. CCRT అంటే సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రము. సో నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్, ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాల్లో విస్తార నల్లబల్లల ఆవశ్యకత గురించి నొక్కి చెప్పిన సంస్థ ఏది? ఫస్ట్ వన్ APEP, సెకండ్ వన్ NEP, థర్డ్ వన్ DPEP, ఫోర్త్ వన్ NEIGL. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలలో విస్తార నల్లబల్లల ఆవశ్యకతను గురించి నొక్కి చెప్పిన సంస్థ DPEP, డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అండి. డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ DPEP అంటే. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, దృశ్య శ్రవణ ఉపకరణాలలో ప్రధానమైనవి ఏవి? ఫస్ట్ వన్ చలనచిత్రాలు, ల్యాప్టాప్లు, సెకండ్ వన్ దూరదర్శిని కంప్యూటర్, థర్డ్ వన్ LCD ప్రాజెక్టర్లు, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పైవన్నీ. దృశ్య శ్రవణ ఉపకరణాల్లో ప్రధానమైనవి చలనచిత్రాలు, ల్యాప్టాప్లు, దూరదర్శిని కంప్యూటర్లు, LCD ప్రొజెక్టర్లు ఇవన్నీ కూడా మనకి దృశ్య శ్రవణ ఉపకరణాల్లో ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ 14th క్వశ్చన్, నేడు ప్రసార సాధనాల్లో అత్యంత ప్రాధాన్యత గల ఉపకరణం ఏది? ఫస్ట్ వన్ చలనచిత్రము, సెకండ్ వన్ త్రివర్ణ చిత్రాలు, థర్డ్ వన్ టెలివిజన్, ఫోర్త్ వన్ అంతర్జాలం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, టెలివిజన్. నేడు ప్రసార సాధనాల్లో అత్యంత ప్రాధాన్యత గల ఉపకరణం టెలివిజన్. అంటే ఈ బుక్స్ తయారు చేసేసరికి మనకు అప్పుడు తయారు చేస్తారు కదా, అదే ఇప్పుడుకనైతే మొబైల్ ఫోన్ అంతే. టెలివిజన్ కంటే అసలు మనం టీవీ ఎప్పుడు చూస్తున్నాం? మ్యాక్సిమం 24 hours మన చేతుల్లో మొబైల్లో ఉంటుంది. ప్రతిదీ కూడా మనం మొబైల్లో చూసేస్తున్నాం. బట్ ఇక్కడ మాత్రం టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రకారం టెలివిజన్ పెట్టండి. అక్కడ మొబైల్ అనే ఆప్షన్ ఉన్నా కూడా మీరు పెట్టేయొద్దు అంత ఈజీగా. ఎందుకంటే మరి మొబైల్ అండ్ టెలివిజన్ రెండు ఉంటే ఓకే, బట్ రెండు వేరువేరుగా ఉంటేనే కొంచెం ఆలోచించుకోండి. సో ఇక్కడ మాత్రం ఆన్సర్ టెలివిజన్ అండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల పాఠ్యాంశాలను ఈ ఛానల్ ద్వారా ప్రసారం చేస్తుంది. ఫస్ట్ వన్ ఈటీవీ, సెకండ్ వన్ దూరదర్శన్, థర్డ్ వన్ మన టీవీ, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల పాఠ్యాంశాలను మన టీవీ అనే ఛానల్ ద్వారా అయితే ప్రచారం చేస్తుంది. ఒకసారి తెలంగాణ విద్యార్థులు ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండేది కదా. సో ఒకసారి ఇప్పుడు మనకి ఏదైతే ఉందో తెలంగాణకు సంబంధించి మీకు తెలిస్తే ఎవరైనా కామెంట్ చేయండి, నేను దాన్ని పిన్ చేస్తాను. ఓకేనా? తెలంగాణ ప్రభుత్వం
ఒకసారి చూడండి అమ్మా, నేను ఏపీ యాక్చువల్లీ నేను ఇది చూసుకోలేదు. సో ఒకసారి మీరు నాకు కామెంట్ చేయండి, నేను కూడా తర్వాత తెలుసుకొని చెప్తాను. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మాత్రం మన టీవీ, అక్కడ క్వశ్చన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని ఇస్తే అది పెట్టేయండి, లేదు ఇన్ కేస్ తెలంగాణ అని ఇస్తే మాత్రం మీరు ఒకసారి ఇప్పుడు సెర్చ్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్. పాఠశాల పాఠ్యాంశాలను విద్యార్థులకు అందించే మరో ప్రభుత్వ సంస్థ ఏది? ఫస్ట్ వన్ ఎన్సీఆర్టీ, సెకండ్ వన్ ఎస్ఐఈటీ, థర్డ్ వన్ ఐఏఎస్ఈ, ఫోర్త్ వన్ సిఐఎస్ఈ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఎస్ఐఈటి. దీని ఫుల్ ఫామ్ వచ్చేసరికి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ, ఎస్ఐఈటి. ఓకేనా, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ. సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్. భారతదేశంలో ప్రాథమిక విద్య నేర్పడానికి ప్రారంభించిన ప్రాజెక్ట్ ఏది? ఫస్ట్ వన్ సెల్ ఎడ్యూ, సెకండ్ వన్ డీజీ ఎడ్యూ, థర్డ్ వన్ డీడీ ఎడ్యూ, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని లైక్ చేసేయచ్చు కదా, ప్లీజ్ కదా. సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సెల్ ఎడ్యూ. భారతదేశంలో ప్రాథమిక విద్య నేర్పడానికి ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ ఏది అంటే సెల్ ఎడ్యూ. ఓకేనా, ఇప్పుడు చిన్న పిల్లలు మనకు పుట్టినప్పటి నుంచి పిల్లలు సెల్తోనే ఉంటున్నారు కాబట్టి భారతదేశంలో ప్రాథమిక విద్య నేర్పడానికి ప్రారంభించిన ప్రాజెక్ట్ సెల్ ఎడ్యూ. సో నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్. వ్యవసాయానికి బ్యాంక్ లావాదేవీలకు అంతర్జాల అనుసంధానాలు చేస్తున్నది? ఫస్ట్ వన్ కంప్యూటర్, సెకండ్ వన్ సెల్, థర్డ్ వన్ వెబ్సైట్, ఫోర్త్ వన్ మెయిల్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. పిల్లలు, నేను చేసిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ల రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తున్నాను, మరి చేసేసాను ఆల్రెడీ, మరి మీరు చూడటమే లేట్. ఇంకా సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వ్యవసాయానికి బ్యాంక్ లావాదేవీలకు అంతర్జాల అనుసంధానాలు చేస్తున్నది ఏది అంటే సెల్. సెల్ సెల్ ఇప్పుడు అంతా కూడా సెల్మయం. ఓకేనా, పిల్లలు అంటున్నా కదా అనేసి అదేంటి మేడం చాలామంది అంటున్నారు, మమ్మల్ని పిల్లలు అంటారేంటి, మాలో మేము 40 years అబోవ్ కూడా ఉంటారు కదా చాలామంది. అంటే ఎవరైతే ఏంటండి, నాకు జస్ట్ 27, బట్ అయినా కూడా నాకు మీ అందరూ పిల్లలే కదా, ఎందుకంటే నేను మీకు టీచ్ చేస్తున్నా. ఏదో వాళ్ళు రానివాడికి వాళ్ళు వచ్చిన వాడి టీచరే కదా. సో అలా అయితే నేను అనుకోవట్లేదు, మీ అందరికీ నేను అమ్మననే అనుకుంటున్నాను. సో ఇంకా మీ ఇష్టం ఎలా అయితే తీసుకుంటారో అది. సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్. ఆంగ్లంలో మన మాతృభాషను సెల్ ఫోన్లో రాయడం ద్వారా అది భాషాంతరీకరణం చెంది మాతృభాషలోనే సందేశం అవతలి వారికి వెళ్ళడం. ఫస్ట్ వన్ క్వర్టీ కీప్యాడ్, సెకండ్ వన్ కీప్యాడ్ సాంకేతం, థర్డ్ వన్ సురవర కీప్యాడ్, ఫోర్త్ వన్ క్విలీప్యాడ్ సాంకేతం. క్విలీప్యాడ్ సాంకేతం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, క్విలీప్యాడ్ సాంకేతం. ఆంగ్లంలో మన మాతృభాషను సెల్ ఫోన్లో రాయడం ద్వారా అది భాషాంతరీకరణం చెంది మాతృభాషలోనే సందేశం అవతలి వారికి వెళ్ళడం క్విలీప్యాడ్ సాంకేతం అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్. విద్యార్థులకు వినోదమే కాకుండా ఆటలతో కూడిన విజ్ఞానదాయకమైనవి ఏంటి? ఫస్ట్ వన్ తోలు బొమ్మలాట, సెకండ్ వన్ బొమ్మలాట, థర్డ్ వన్ నాటకీకరణం, ఫోర్త్ వన్ ఏది కాదు. సో సరైన సమాధానం ఆన్సర్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, తోలుబొమ్మలాట. విద్యార్థులకు వినోదమే కాకుండా ఆటలతో పాటలతో కూడిన విజ్ఞానదాయకమైనవి ఏంటి అంటే తోలుబొమ్మలాట. సో నెక్స్ట్ క్వశ్చన్ 21st క్వశ్చన్. 2009-10 విద్యా సంవత్సరంలో తోలుబొమ్మలాటకు ధ్వని అనుకరణను, సంగీతాన్ని ప్రాథమిక పాఠశాలలలో విధిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ వన్ తమిళనాడు, థర్డ్ వన్ ఉత్తరప్రదేశ్, ఫోర్త్ వన్ కర్ణాటక. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉత్తరప్రదేశ్.
2009-10 విద్యా సంవత్సరంలో తోలు బొమ్మలాటకు ధ్వన్యానుకరణను సంగీతాన్ని ప్రాథమిక పాఠశాలలో విధిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్, విద్యకు వినాశనానికి మధ్య జరిగే పరుగు పందమే చరిత్ర అన్నది ఎవరు? ఫస్ట్ వన్ లారెన్స్, సెకండ్ వన్ హెచ్జి వెల్స్, థర్డ్ వన్ ఆర్హెచ్ దవే, ఫోర్త్ వన్ బ్లూమ్స్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. విద్యకు వినాశనానికి మధ్య జరిగే పరుగు పందమే చరిత్ర అన్నది హెచ్జి వెల్స్. పరుగు పందెంలో మనం గెలిస్తే వెల్ అంటారు కదా, సో వెల్ అని గుర్తుపెట్టుకోండి. హెచ్జి వెల్స్ అనేది మీకు ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 23rd క్వశ్చన్, ఒక వ్యక్తి ఇష్టపూర్వకంగా తన సకల శక్తులను ఒడ్డి ఉల్లాసంగా ఆహ్లాదంగా తను నిర్దేశించుకున్న కార్యాన్ని సాధించడం. ఫస్ట్ వన్ అభ్యసనం, సెకండ్ వన్ లక్ష్యం, థర్డ్ వన్ క్రీడ, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ క్రీడ. ఒక వ్యక్తి ఇష్టపూర్వకంగా తన సకల శక్తులను ఒడ్డి ఉల్లాసంగా ఆహ్లాదంగా తను నిర్దేశించుకున్న కార్యాన్ని సాధించడాన్ని క్రీడ అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్, సిరి పాచికలుండి ఒక్కొక్క పాచిక చుక్కల గుర్తులతో కూడిన పాచికలాటని ఏమంటారు? ఫస్ట్ వన్ బింగో ఆట, సెకండ్ వన్ డామినో ఆట, థర్డ్ వన్ చీటీలాట, ఫోర్త్ వన్ జోదము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, వీడియోని ఒక చిన్న లైక్ చేసేయచ్చు కదా. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ డామినో ఆట అండి. సిరి పాచికలుండి ఒక్కొక్క పాచిక చుక్కల గుర్తులతో కూడిన పాచికలాటని డామినో ఆట అంటారు. ఓకేనా. మనం ఆల్రెడీ ఇవన్నీ కూడా ఏవైతే ఉపకరణాలు ఉన్నాయో వాటిలో మనం నేర్చుకున్నవే. సో నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్, ఇది ఒక రకమైన చీటీలాట. ఫస్ట్ వన్ డామినో ఆట, సెకండ్ వన్ నాటకీకరణ, థర్డ్ వన్ అంత్యాక్షరి, ఫోర్త్ వన్ బింగో ఆట. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా క్విక్ రివిజన్ వీడియోస్, క్లాసెస్, ట్రిక్స్ వీడియోస్ అండ్ బిట్స్ వీడియోస్ ఇవన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేసాను. మరి మీరు చూడడమే లేట్. ఓకేనా. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ బింగో ఆట. ఇది ఒక రకమైన చీటీలాట, బింగో ఆట. బింగో ఆటని చీటీలాట అని కూడా అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 26th క్వశ్చన్, బోధనాభ్యసన ఉపకరణాల తయారీకి రాజీవ్ విద్యా మిషన్ ఉపాధ్యాయులకు చెల్లించే వాటిలో సరైనది ఏది? ఫస్ట్ వన్ ప్రాథమికం 5000, సెకండ్ వన్ ప్రాథమికోన్నతం 750, థర్డ్ వన్ ఉన్నత విద్య 500, ఫోర్త్ వన్ 1 and 2. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన వీడియోస్ని ఫాలో అవ్వడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరు సపోర్ట్ ఇచ్చేయండి. అండ్ వీడియోస్ని లైక్స్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేస్తూ ఉండండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. ఎగ్జామ్ అయ్యే వరకు నేను మీకు తోడుగా ఉంటా. సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 1 and 2. ప్రాథమికం 500, ప్రాథమికోన్నతం 750. ఈ విధంగా అయితే బోధనోభ్యసన ఉపకరణాల తయారీకి రాజీవ్ విద్యా మిషన్ ఉపాధ్యాయులకు చెల్లించేటువంటి అమౌంట్